శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ముందుగా మనం కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే మనల్ని ఫాలో అవుతున్నా, వాళ్ళు కామెంట్ చేస్తున్నా, అంటే మంచి సద్విమర్శ. నిజంగానే పాపం వాళ్ళందరూ మంచి విమర్శ చేశారు. మెచ్చుకొని ఏం చేయలేదు, బట్ ఒక మంచి విమర్శ చేశారు. దాంట్లో మనము భరత్ రామ్ 8655 వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లాస్ట్ వెడ్నెస్డే మార్కెట్ క్రాష్ ఛాన్సెస్ అన్న మార్కెట్ పెరిగింది అని చెప్పారు. సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఛాన్సెస్ అని చెప్పాను నేను, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. అక్కడ ఛాన్సెస్ ఎందుకంటే కుజుడు చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఆ రోజు అలా ఉంటుందని చెప్పాను నేను. రెండవది వచ్చేసి మనకి బి వేణుగోపాలరావు వారు మెసేజ్ చేశారు, పవర్ షేర్ సార్ అని చెప్పి. అంటే పవర్ షేర్ గురించి చెప్పమన్నా, లేదా పవర్ షేర్ ఏమైనా ఇబ్బంది అయింది అనేది చెప్పమన్నారు సార్. అది కూడా చెప్తాను నేను పవర్ షేర్ గురించి. థ్యాంక్ యూ వేణుగోపాలరావు గారు. అండ్ కేసీఎస్ఆర్ 123 వారు ఒక మంచి విలువైన కామెంట్ చేశారు. దయచేసి మీరు నిపుణులైన జ్యోతిష శాస్త్రానికే పరిమితం అవ్వండి అని వారు పెట్టారు. థ్యాంక్ యూ కేసీఎస్ఆర్ గారు. అంటే నేను జ్యోతిష ఫలితాలు మాత్రమే చెప్తున్నాను. నేను ఈ షేర్స్ కొనండి అని చెప్పట్లా, నీకు పదే పదే చెప్పాను మీ అందరికీ. నేను ఈ పేరు కలిగినటువంటి షేర్ ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇలాంటివి నేను చూస్తూ దాని ప్రకారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. అంటే ఆ రోజున ఆ నామ నక్షత్ర ప్రధానంగా ఆ 5 రోజులు ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి నేను ఫలితాలు చెప్తున్నాను. ఆ విషయం మీకు ముందుగానే చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు ముందు వీడియోలు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ షేర్లు కొనమని చెప్పట్లేదు. ఈ షేర్స్ కొనడం వల్ల ప్రయోజనం ఉందని చెప్తున్నాను. అట్టి పెట్టుకోండి అని చెప్తున్నాను నేను. ఆ విషయాన్ని మీరు గమనించుకోండి. సంతోషం. అలాగే ఇంపార్టెంట్ ఒక వ్యక్తి మనకి కామెంట్ చేశారు, లయోరా కిమ్ ఆర్ లియోరా కిమ్ అనేటువంటి వారు కామెంట్ చేశారు. నమస్కారం గురుగారు, నాది వృశ్చిక రాశి అండి. ఇప్పటికే 5 లక్షలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాము, 4 లక్షలు మైనస్ అని చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్లలో మైనస్ ఎందుకు అవుతుందో నాకు అర్థం కాలేదు. మ్యూచువల్ ఫండ్స్లలో మీకు ఎప్పుడు మైనస్ అవ్వదండి, లిటిల్ బిట్ ఇంక్రీజ్ అయి ఉంటుంది. కొద్దిగా కాలం యుద్ధ వాతావరణం అయిపోయిన తర్వాత మీకు డెవలప్మెంట్ తప్పకుండా ఉంటుంది. అవి ఉంచండి, దానికి అందులోంచి తీసేయద్దు, ఎగ్జిట్ అవ్వద్దు. దయచేసి మీరు మ్యూచువల్ ఫండ్స్ ఉంచండి. ఈ బంగారం యొక్క విలువ తగ్గడము పెరగడం కూడా మీకు మ్యూచువల్ ఫండ్ మీద ఎఫెక్ట్ పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బుని ఉంచే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. నేను ఏదైనా పొరపాటుగా నేను చెప్పుంటే నన్ను మన్నించండి. బట్ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగానే షేర్ మార్కెట్ సమాచారం మీకు ఇస్తున్నాను. ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయండి. ఇక 13th ఏప్రిల్ టు 17th ఏప్రిల్ బిట్వీన్ ఉన్నటువంటి షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది. సెన్సెక్స్ లాస్ట్ వీక్ 77,550 అల్టిమేట్ రికార్డ్ స్థాయికి. ఎంత సంపాదన మనం నష్టపోయామో అంత సంపాదన తిరిగి మన చేతులకు వచ్చేసింది. ఇది అదృష్టమే కదండి. రెండవది 24,051 నిఫ్టీ అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించింది. చాలా మంచి ప్రయోజనాన్ని ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ధనలక్ష్మి అద్భుతంగా నాట్యం ఆడుతోంది. మన నెక్స్ట్ వీక్ ఎలా ఉండవచ్చు, అట్లీస్ట్ 76,400 వరకు ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక డౌన్ అయితే కూడా 76,400 తగ్గదు. హై ఎంతవరకు వెళ్తుంది, 77,690 వరకు రీచ్ అవ్వచ్చు తప్పకుండా. నిఫ్టీ వచ్చేసి మినిమం అట్లీస్ట్ 23,910 వరకు రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. హైయెస్ట్ వెళ్ళడానికి 24,450 బెంచ్ మార్క్ దాటగలిగే అవకాశాలు కూడా బలం కనబడుతుంది. ఇది జ్యోతిష సమాచారం. ఇది పూర్తిగా నిబద్ధతగా, దీన్ని బట్టి మీరు షేర్స్ కొనడం అనేది తగదు. మీ అనుభవం, పెద్దల సూచన, మార్కెట్ ఒడిదుడుకుల్ని సరి సమానంగా చూసుకొని నేను చెప్పిన దాన్ని కూడా ఫాలో అవుతూ కొనగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు, ఇందులో సందేహం లేదు. ఇక బ్యాంక్ షేర్లలో హెచ్ఎస్బిసి అండ్ కోటక్ ఈ 2 మాత్రమే నష్టాన్ని చవి చూడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అండ్ కెనరా, బజాజ్, ఐసిఐసిఐ టాప్ లెవెల్లో మనకి మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎల్ఐసి షేర్స్ కూడా మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆటోమొబైల్ వరకు వచ్చేస్తే టాటా మొబైల్స్ అండ్ టాటా మోటార్స్ కానివ్వండి, మహేంద్ర కానివ్వండి, అండ్ మారుతి, అశోక్ లేలాండ్ ఇవి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, అభివృద్ధిని కలిగిస్తున్నాయి. హుండాయ్ మాత్రం నష్టాన్ని చవి చూసే అవకాశం ఉంది. బజాజ్ ఆటోమొబైల్స్ కూడా లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంది. ఇక ఐటీ వైపు వచ్చేస్తే మనం టీసీఐ అండ్ ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్ఏఎల్ అండ్ టెక్ మహేంద్ర లాభాలు పొందుకునే అవకాశం. విప్రో ఒక్కటి కాస్త మనకి మైనస్ కనబడుతుంది, జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించే ప్రయత్నాన్ని చేయండి. ఫార్మా వైపు వచ్చేస్తే మనం డాక్టర్ రెడ్డీస్ చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటుంది. సన్ ఫార్మా లాభాలు పొందుకునే అవకాశం, అరోబిందో మంచి లాభాలు పొందుకునే అవకాశం, సిప్లా కూడా మనకి మంచి ప్రయోజనం కలిగిస్తుంది. బట్ గురువారం రోజున కాస్త ఈ ఫార్మా షేర్స్ ఒడిదుడుకులకి లోనే అవకాశాలు ఉన్నాయి.
దాన్ని సరిచూసుకునే ప్రయత్నాన్ని చేయండి. బట్ ఏ రాశుల వారికి బాగాలేదు అని అడిగితే మేషరాశి వారు ఏమాత్రం పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు. సింహరాశి వారికి మొదటి 2 రోజులు కాస్త లాభాన్ని కలిగించి తర్వాత 3 రోజులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సో వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. ధనుసు రాశి వారికి కూడా మొదటి రోజు 3వ రోజు లాభాన్ని కలిగిస్తుంది, 2వ రోజు తదుపరి 2 రోజులు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కనుక మీరు కూడా పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడి అలాగే కొనసాగించండి, అంత తప్ప కొత్తగా షేర్స్ కొనుగోలు చేయడం మంచిది కాదన్నది నా వివరణ. ఈ విషయం తప్పకుండా మీకు నచ్చుతుంది. షేర్ మార్కెట్ సమాచారం మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా 10 మందితో ఈ విషయాన్ని పంచుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. అఖండ ఐశ్వర్యమస్తు, సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.